ఈ యొక్క సాయంకాల వేళలో మనము ఆయన పాద సన్నిధికి మనము చేరి ఉన్నాం. కీర్తన గ్రంథము 29వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 29వ అధ్యాయము 7వ వచనం నుండి మనం చదువుకుందాం. యావే స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యావే స్వరము అరణ్యమును కదిలించును. యావే కాదేశు అరణ్యమును కదిలించును. యావే స్వరము లేళ్లను ఈన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. యావే ప్రళయ జనముల మీద ఆసీనుడాయను. యావే నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యావే తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యావే తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఆయన నామస్తారు. కాబట్టి పిల్లారా చూడండి, ఈ యొక్క సాయంకాల వేళలో మనము అగ్ని జ్వాలలలో ఆయన ప్రత్యక్షమగుట అను వర్తమానం మనం నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, యావే స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది అనుంది. అంటే యావే యొక్క స్వరము అంటే సర్వశక్తిమంతుని యొక్క స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింప చేయుచున్నది. అంటే సర్వశక్తిమంతుని యొక్క స్వరము అని అంటే సర్వశక్తిమంతుని యొక్క వాక్యమే వాక్యమే స్వరము అంటే సర్వశక్తిమంతుని యొక్క వాక్యమే అగ్ని జ్వాలలతో ఉన్నది. అందువలన ఆయన స్వరము ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు అగ్ని జ్వాలలోనే ఆయన యొక్క స్వరము బయలు వెళుతూ ఉంటుంది. అంటే ఆ అగ్ని జ్వాలలు ఆయన యొక్క స్వరములో ఉన్నాయి. కాబట్టి ఆ స్వరమే ఏమై ఉన్నది అంటే వాక్యమై ఉన్నది. కాబట్టి వాక్యమైనటువంటి సర్వశక్తిమంతుడు ఆయనే సర్వశక్తిమంతుని యొక్క దూత. మీరు చూడండి, మీరు నిర్గమాకాండము 3వ అధ్యాయము ఒకసారి చదవడము. 3వ అధ్యాయము మొదటి నుండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని సర్వశక్తిమంతుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యావే దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింతను చూసేదని అనుకొని నేను చాలా నామస్తాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, సర్వశక్తిమంతుని యొక్క దూత లేకపోతే యావే దూత అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. ఆ పొద ఏం కాలేదు చెప్పండి? కాలిపోలేదు, అది మండుతూ ఉంది. అక్కడ ఎవరున్నారు ఆ పొదలో? సర్వశక్తిమంతుని యొక్క దూత. ఎలా ప్రత్యక్షమయ్యాడు అని అంటే అగ్ని జ్వాలలతో ఆయన ప్రత్యక్షమై ఆ పొదలో ఉన్నాడు. ఆ పొదేమో కాలిపోలేదు, మండుతూ ఉంది.
సర్వశక్తిమంతుని యొక్క దూత అని చెప్పబడతా ఉంది. ఆయన అగ్ని మేఘములో కూడా ఉన్నాడని బైబిల్ చెప్తా. దూత అగ్ని మేఘములో ఉన్నప్పుడు అంటే ఆ దూత మేఘములో ఉన్నప్పుడు ఆ మేఘం అగ్ని వలె, ఎందుకని ఆయన అగ్ని జ్వాలలతో కూడినటువంటి దూత, ఆయన అగ్ని జ్వాలలు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆయన యొక్క దూత. అంటే ఆ దూత అనగా ఎవరో కాదు కానీ ఆయనే ఆ దూత, ఆ సర్వశక్తిమంతుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై మోషేతో మాట్లాడాడు ఆయన. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క మాట ఏమై ఉన్నది అని అంటే అగ్ని ఉన్నది. ఆయనే వాక్యము. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడంటే వాక్యమే దూత, వాక్యమే ఆత్మ. సర్వశక్తిమంతుడు ఆయన దూతగా ప్రత్యక్షాడు. దూత అంటే అర్థం ఏమిటంటే వర్తమానికుడుగా ఉన్నాడు అని అర్థం. దూతానికి అర్థం ఏమిటి? వర్తమానికుడు. 7 సంఘకాలంలో 7 దూతలు అనగా వర్తమానాన్ని తీసుకుని వచ్చినవారు. 7 సంఘకాలంలో 7 దూతలు ఆయన యొక్క వర్తమానాన్ని, లేకపోతే ఆయన యొక్క జీవ మరణ పునరుద్ధానమును గురించి ప్రకటించారు. వాళ్ళు ఆయన తిరిగి లేచాడని, మరలా రాబోతూ ఉన్నాడని వాళ్ళు ప్రకటించారు. కనుక వాళ్ళు ఏమై ఉన్నారంటే సర్వశక్తిమంతుని యొక్క దూతలై ఉన్నారు. అలాగే సర్వశక్తిమంతుడు కూడా ఏమై ఉన్నాడు అని అంటే దూత అయి ఉన్నాడు ఆయన. అందుకని బలిష్ఠుడగు దూత, ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన బలిష్ఠుడగు దూతగా ఉన్నాడు. ఆయన అంటే చాలా బలిష్ఠుడుగా ఉన్నాడు. ఎందుకంటే యుద్ధం చేయడానికి వచ్చాడు కాబట్టి ఆ సమయంలో ఆ శత్రువును జయించడం కోసము ఆయన బలిష్ఠుడుగా కనబడతా ఉన్నాడు. మరి మొదటి రాకడలో ఆయన ఎలా ఉన్నాడు? బలహీనుడుగా ఉన్నాడు. ఆయన మొదటి రాకడలో బలహీనుడుగా ఉన్నాడు. రెండవ రాకడలో ఆయన న్యాయాధిపతిగా రావడమే బలిష్ఠుడుగా రావడం. ఎందుకంటే వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేటువంటి ఆ బలము, ఆ అధికారం ఎవరికి ఉంది? ఆయనకు మాత్రమే ఉంది. ఆ విధంగా రావడాన్ని బలిష్ఠుడుగా రావడము, బలవంతుడుగా రావడము, చాలా బలిష్ఠుడుగానంటే ఎవరు కూడా ఆయన్ని జయించలేరు. అట్టి సర్వశక్తిమంతుడుగా, సర్వాధికారం కలిగిన వాడుగా ఆయన ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో కనబడుతూ ఉన్నాడు. ఆయన దూత అనుంది. దూత అంటే వర్తమానికుడే. అందుకని 7 నక్షత్రముల తర్వాత వేకువ జామున బలిష్ఠ దూత వచ్చినందున ఆయన వేకువ దూతగా ఉన్నాడు. నక్షత్రం అనగా అర్థం ఏంటి చెప్పండి? దూత. కాబట్టి వేకు నక్షత్రం అనగా వేకువ దూత, వేకువ వర్తమానికుడు. వేకువ జామున వర్తమానాన్ని అందించేటువంటి వ్యక్తిని ఏమంటారు చెప్పండి? అందించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి అందువలన ఆయన్ని వేకువ దూత, వేకువ నక్షత్రము అంటారు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఆ పొద మండిపోతూ ఉంది కానీ అది కాలిపోవట్లేదు. ఆ పొద మండిపోతూ ఉంది కానీ ఆ పొద కాలిపోవట్లేదు. మరి వాస్తవానికి ఆ అగ్నికి ఆ పొద ఏమైపోవాలి? కాలిపోవాలి. సైన్స్ ఏం చెప్తుంది? దాన్ని నమ్ముతుందా? నమ్మదు. బండలో నీళ్ళు ఉండేది నమ్ముతుందా? నమ్మదు సైన్స్. మరి ఆ అగ్నికి ఆ పొద కాలిపోలేదంటే నమ్ముతుందో సైన్స్? అగ్నికి నిజమైన అగ్ని అయితే ఆ పొద కాలిపోద్దు, కానీ కాలిపోకుండా ఉండడం ఏంటి? కాలే అగ్నిని ఆయన చల్లార్చగలడు. అందుకని ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదని చెప్తుంది వాక్యం. నువ్వు ఏ సైంటిస్ట్ అయినా ఎవడైనా కానీ అగ్నిని చల్లార్చగలడా? చల్లార్చలే. బండలో నీరు రప్పించగలడా? రప్పించలే. ఏమండి? భూమిలో నుండి నీరు వస్తుందంటే సూర్యుని కానీ చంద్రుని కానీ ఎవడైనా నిలుపు చేయగలడా? ఏ సైంటిస్ట్ అయినా చేయలేడు. అలా నిలుపు చేయమనండి, మొత్తం నాశనం అయిపోతుంది. చేయలేరు. కానీ దాన్ని నాశనం అవ్వకుండానే సూర్యుడిని చంద్రుడిని ఆయన సమస్తమును కూడా నిలుపు చేయగలిగినటువంటి సర్వాధికారం కలిగిన వాడు. అందుకని
ముగ్గురు యూదులని తీసుకుని వెళ్ళి అగ్నిలో పడవేస్తే ఆ అగ్నిని ఏం చేశాడు చెప్పండి? చల్లార్చాడు ఆయన. మరి ఏలియాని అగ్ని రథములు ఎలా తీసుకున్నారు? అగ్నిలో ఏలియా కాలిపోవాలి కదా, మరి ఎందుకు కాలిపోలేదు? ఏమండి? అగ్నిని ఆయన చల్లార్చగలిగిన వాడు. చూచినప్పుడు ఎలీషా చూసినప్పుడు ఆ యొక్క ఏలియా అగ్ని ఆ రథములో కొనిపోబడుతూ ఉన్నాడు. చూడడానికి అలా కనబడుతున్నాడు. కానీ ఆ అగ్నిని చల్లార్చిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఆ రథాలలో అగ్నితో ఉన్నాయి. ఆ రథము ఆ తర్వాత గుర్రము అగ్నితో ఉంది. మరి ఏలియా దాన్ని ఎక్కాడు, మరి కాలిపోవాలి కదా. మరి ఆయన చల్లార్చగలిగిన వాడు, ఆయనకు అసాధ్యమైందేమి కూడా లేదు. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగిన వాడు కాబట్టి ఏదైనా ఆయన చేయగలడు, ఆయన సమర్థుడు. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు అగ్ని పొదలు. అందుకని ఆయన స్వరం ఎలా ఉందంటే అగ్ని జ్వాలలను చేయించు ఉన్నదంటే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క అగ్ని కూడా అగ్ని జ్వాలల్ని ప్రజ్వలింపజేస్తూ ఉన్నది అని ఉంది బైబిల్. కాబట్టి ఆయన ఏమై ఉన్నాడనండి? అగ్ని జ్వాలలతో కూడిన దూత అయి ఉన్నాడు ఆయన. అగ్ని జ్వాలలు. అందువలన రెండవసారి ఆయన భూమి మీదకి తన వధువుని తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చేటప్పుడు అగ్ని జ్వాలల్లోనే వస్తాడని వాక్యము ఘంటాపదంగా చెప్తుంది. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఎలా వస్తాడంట? అగ్ని జ్వాలల్లోని. మీరు చూడండి 1వ దశలో రాసిన పత్రిక ఒకసారి చూడండి అమ్మా. క్షమించండి, 2వ దశలో రాసిన పత్రిక 1వ అధ్యాయం. చూడండి 3వ వచనం నుండి మనం చదువుదాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మును గూర్చి సర్వశక్తిమంతునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుతున్న శ్రమల్లోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము సర్వశక్తిమంతుని సంఘములలో సమాజములలో మీ అందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ సర్వశక్తిమంతుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరు ఇట్లు ఓర్చుకొనుట సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయున్నది. ఆ ఎలోహిమైన మెస్సయ చూడండి, తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి, చూడండి, తన ప్రభావాన్ని కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. తన ప్రభావాన్ని కనబరుచు దూతలతో కూడా, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, తన ప్రభావాన్ని కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై సర్వశక్తిమంతుని నెరుగుని వారికి మన ఎలోహిమైన మెస్సయ సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట సర్వశక్తిమంతునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులందు
మహిమపరచుటకును విశ్వసించిన వారందరూ యందు చూడండి, ఆ దినమున అంటున్నాడు, ఆ దినమున తన పరిశుద్ధుల అనగా తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరూ యందు ప్రశంసించబడుటకును ఎలోహిం వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండను పొందుదురు. ఎలైనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యమును మీరు నమ్మితిరి, అందువలన మన ఎలోహిమైనటువంటి లేకపోతే మన యెహోవా యొక్క కృప చొప్పున మీ యందు మన ఎలోహిమైన యెహోవా నామమున ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన సర్వశక్తిమంతుడు తన పిలుపునకు మిమ్మల్ని యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే తన ప్రభావాన్ని కనబరిచేటువంటి దూతలతో కూడా ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమవుతాడు అని పరలోకం. మరి మోషే దగ్గర ప్రత్యక్షమేమో అయింది ఎవరు చెప్పండి? ఆయనే. ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళమని చెప్పింది ఎవరు చెప్పండి? ఆయనే. ఆ నోరునిచ్చిన వాడిని నేనే, కన్నునిచ్చిన వాడిని నేనే, వెళ్ళమని చెప్పింది ఎవరు చెప్పండి? ఆయనే. అగ్ని జ్వాలల్లో ఆ దూతను ఎందుకు రాశారు మరి అంటే వర్తమానికుడుగా ఉన్నాడు కాబట్టి ఆయనే ఆ వర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఆయన నమస్తే. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు, ఇక్కడ ఆయన తీర్పు తీర్చడానికి, అందుకని సర్వశక్తిమంతుని రాజ్యమునకు మీరు యోగ్యులను ఎంచబడి నిమిత్తము మీరు ఇటు ఓర్చుకున్నట్టు సర్వశక్తిమంతుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది. అందుకనే సర్వశక్తిమంతుని రాజ్యమునకు యోగ్యులగునట్లు, అందుకనే మనము ఈ యొక్క ప్రేమలో అలాగే శ్రమల్లోను ఓర్పు విశ్వాసము ఇవన్నీ దేనికి చెప్పండి? ఇవన్నీ ఎందుకు? ఇవి ఆయన రాజ్యం కోసమే. ఆయన నామస్తాం. హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుని రాజ్యముతో రెండవసారి వస్తాడని వాక్యం చెప్తాం. ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయన యొక్క దర్శనమే రెండవ రాకడలో కూడా అదే విధంగా జరుగుతుందని చెప్పాడు ఆయన. విన్నాం గారు వాస్తవం అది. అది ముందు ప్రదర్శన, రెండవ రాకడ యొక్క ముందు ప్రదర్శన. ఆ పరిశుద్ధ పర్వతం మీద తన రాజ్యమును ఆయన ప్రదర్శించాడు. ఆయన రెండవసారి కూడా తన రాజ్యంతో ఆ విధంగా వస్తాడు. అయితే ఇక్కడ వస్తున్నప్పుడు ఆయన అగ్ని జ్వాలలతో వస్తున్నాడు. ఆయన అగ్ని జ్వాలలు, అగ్ని జ్వాలలు అనగా వాక్యమే. అగ్ని జ్వాలలు అనగా ఏమిటి చెప్పండి? వాక్యమే. ఆ వాక్యముతో తన ప్రభావాన్ని, అంటే యూదులకు తన ప్రభావాన్ని కనబరుచు దూతలతో కూడా ఆయన వస్తున్నాడు. ఇక్కడ కొంతమందికి ఏమంటే ఆయన సువార్తకు లోబడిన వారికేమో ప్రతిదండన, మనకేమో విశ్రాంతి, నిత్య విశ్రాంతి. అంటే ఆ నిత్య విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన వస్తున్నాడని, అంటే ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం. ఆ విశ్రాంతి అంటే నిత్య విశ్రాంతి అంటే ఏమిటో కదా, ఆ రాజ్యమే. 1000 ఏళ్ల పాలన విశ్రాంతి, అది నిత్య విశ్రాంతి. కాబట్టి ఇక్కడ సర్వశక్తిమంతుడు అగ్ని జ్వాలల్లో వస్తున్నాడనుంది. కాబట్టి 1993లో ఆయనే అగ్ని జ్వాలలో నుండి ఆ దూతైన సర్వశక్తిమంతుడే ఏమండి ఆకాశం నుండి 1993లో సుడులుగా ఇంతంత కణాలు, గడ్డలు, నిప్పు గడ్డలు, అలాగే అగ్ని అలాగా సుడసుడమై అలాగా తిరుగుతూ ఆకాశం నుండి అంత ఎత్తుండి తిరుగుతా వచ్చేస్తే అప్పుడు నేను ఆ ఒంగోలులో ఉన్నానన్నమాట. అది తెల్లవారు గట్లది ఆ తల మీద అలాగ రాలి పడిపోతూ ఉన్నాయి. మెలుకొనే ఉన్నాను. అగ్ని గడ్డల తల మీద పడి కింద పడిపోతుంటే నేను అనుకుంటున్నాను మంచం కాలిపోద్దేమో అనుకుంటున్నాను. ఆ తర్వాత మెలకు వచ్చింది. ఆకాశం నుండి తిరుగుతూ అలా సుడిగాలిలాగనమాట
ఇలాగ తిరుగుతూ, డైరెక్ట్ కాదు, ఇలా తిరుగుతూ 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 వచ్చేసి మనం ఏదైనా రిబ్బన్ ఎలా తిప్పామనుకోండి, ఎలా తిరుగుతుందో చెప్పండి, అలాగ తిరుగుతూ అవి వచ్చి అలా పడిపోయాయి. దాని యొక్క భావం తెలియలేదు. కానీ 1996లో ఆయన బయలుపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అగ్ని జ్వాలలతో ఆయన వచ్చాడు. ఆ వాక్యం అప్పటి నుండి 1995 నుండి ఆ వాక్యం రావడం ఆరంభమైంది. అగ్ని జ్వాలలు అనగా ఏమిటి చెప్పడం? ఆ స్వరము అగ్ని జ్వాలలతో కూడిన స్వరం. అది ఈ వర్తమానం ఏమిటి? అగ్ని జ్వాలలు. వర్తమానమే పరిశుద్ధాత్మ. నా మాటలు ఆత్మయు జీవములై ఉన్నది. ఆ అగ్ని జ్వాలలు, ఈ అగ్ని జ్వాలలు నీ హృదయంలో ప్రవేశించినప్పుడు, అందుకని అగ్ని జ్వాలలతో అభిషేకించుకున్నాడు ఆయన. నీ హృదయంలో పడినప్పుడు ఈ వాక్యము ఏం జరుగుతుంది చెప్పండి? రాజ్యం వచ్చేస్తుంది నీ హృదయం. అంటే లోకమంతా నీలో బయటికి పోయి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందమైనటువంటిది నీ హృదయంలోనికి వచ్చేస్తాయి. నమస్కారం. హల్లెలూయా. అంటే ఈ యొక్క అగ్ని జ్వాలల్లో ఆయన వచ్చి నిన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అనండి? విశ్రాంతిలోనికి. అపోస్తలుడైన పౌలు వాళ్ళందరూ కూడా ఏమండి, అందుకనే పౌలు గారు అన్నారు చూడండి. పౌలు గారు ఏమంటున్నారంటే, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం సర్వశక్తిమంతునికి న్యాయమే. బైబిల్లో విశ్రాంతి అనగా పరిశుద్ధాత్మ అని కూడా. నిత్య విశ్రాంతి అంటే 1000 ఏళ్ల పాలన. అది ఆయన రాజ్యమే నిత్య విశ్రాంతి. కాబట్టి ఇప్పుడు ఆయన మనకేమో విశ్రాంతిని ఇవ్వడానికి అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు మనం ఎక్కడ ప్రవేశిస్తున్నాం అనంటే ఆ రాజ్యంలోనూ ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు అనంటే సర్వశక్తిమంతుని యొక్క ఏమండి దూత అగ్ని జ్వాలలతో ఆయనే దిగివచ్చి అలా కమ్ముకున్నాడు ఆయన పరిశుద్ధాత్మగా ఆయనే. కాబట్టి పిల్లారా, ఆ అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి ఆ దూత ఇప్పుడు ఎక్కడున్నాడనండి? ఆ మోషేతో మాట్లాడినటువంటి ఆ దూతే ఆయనే ఇప్పుడు కూడా రంగం మీదకి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని పిల్లారా, ఆ దూత చెప్పిన తర్వాత మనం చూస్తే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటి ఒడ్డుకెళ్ళిపోయారు. ఐగుప్తు సైన్యము నశించారు. కాబట్టి పిల్లారా, ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై ఏలియాని ఎలాగైతే అగ్ని పైకి తీసుకుని వెళ్ళిందో అలాగే నిన్ను కూడా అగ్ని పైకి తీసుకుని వెళ్తుంది. ఈ వర్తమానమే నేను పైకి తీసుకెళ్ళేది, ఈ వాక్యమే నేను పైకి తీసుకుని వెళ్ళేది. అందువలన అగ్ని ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమై ఇప్పుడు ఆయన నేను పైకి తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ఆయన నామనిస్తాడు. ఏ నెలలో తీసుకొని వెళ్ళాలో అలాగే తీసుకొని వెళ్ళడానికి. కాబట్టి సర్వశక్తిమంతుడు అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై ఇప్పుడు మన మధ్య ఆయన ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఈ మాటలు ఎవరి? ఆయనవి. ఈ మాటలు ఎవరి? సర్వశక్తిమంతునివి. వాక్యము ఆ విధంగా క్రిందకు వచ్చింది. అగ్ని జ్వాలలు అనగా ఆయన స్వరమే, ఆయన వాక్యమే. ఆ వాక్యము క్రిందకు వచ్చేసింది. అందుకని ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూస్తే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు ఒకసారి చూడండమ్మా. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత దౌడముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిములో పట్టును వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమైండును. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలల వలె ఉన్నాయంటే అగ్ని జ్వాలలతో ఉన్నాడు అక్కడ ఆయన. ఆయన పాదములు ఎలా ఉన్నాయి చెప్పండి? అపరంజి వలె ఉన్నాయి. అంటే అక్కడ ఆయన ఎలా ఉన్నాడంటే న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. ఇక్కడ కూడా మనము 2వ దశరాశిపత్తిలో మనం చూసినట్లయితే అక్కడ న్యాయాధిపతిగా కనపడుతున్నాడు ఆయన.
అంటే న్యాయము తీర్చేటువంటి, అంటే ప్రతిదండన, సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన. ఎవరైతే ఆయన యొక్క మార్గంలో నడుస్తున్నారు, ఆ ప్రేమ కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు, ఆ యొక్క శ్రమల్లో కూడా వాళ్ళు సహనము కలిగి ఉన్నారు, అలాంటి వారికి విశ్రాంతిని అనుగ్రహించుటకు అన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. దూతలు కనబడు అనగా ఆయన యొక్క ప్రభావం కనపరచు దూతలతో కూడా ఆయన వస్తాడని ఉంది. వాళ్ళకి ప్రతిదండన అని ఉంది. కాబట్టి ఇక్కడ ఈ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన ఎవరనంటే న్యాయాధిపతిగా ఉన్నవాడు ఆయనే. అందుకని తుయితైర సంఘ కాలంలో చూడండి, తుయితైర సంఘంలో మనకి ఏం కనపడతా ఉంది? అక్కడ వేకో చుక్కని స్థానం. అలాగే ఇజిబేలు ఉంది, ఆమెను బహు శ్రమలు పాలు చేస్తానని చెప్పాడు ఆయన. అక్కడ ఎలాగున్నాడో చూడండి మీరు. ఆ 2వ అధ్యాయము 18 వచ్చిన మీరు ఒకసారి చదవండి. తుయితరులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయము, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిన పోలిన పాదములు గల సర్వశక్తిమంతుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి ఆయన ఎలా ఉన్నాడు. అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు కలిగిన సర్వశక్తిమంతుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆయన న్యాయాధిపతిగా ఉండి 7 దీపస్తంభముల మధ్య ఆయన ఉన్నాడు. ఆయన 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి. కానీ తుయితైర సంఘకాలం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ ఇదిగో అగ్ని జ్వాలల వంటి కన్నులతోనూ అపరంజి వంటి పాదములతోనూ అక్కడ కుమారుడుగా కనపడుతున్నాడు ఆయన. అక్కడ ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇస్తాను, వేకు చుక్కనిస్తాను, వాళ్ళకు బహు శ్రమల పాలు చేస్తానంటే అక్కడ ఏం చేస్తానంటే హెచ్చరిస్తున్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. తుయితైర సంఘకాలంలో ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడు. యోహాను హెచ్చరికని విన్నాడు అంతే. కానీ ఇప్పుడైనట్లయితే ఆయన హెచ్చరించడానికి కాదు, పూర్తిగా ఆయన అగ్ని జ్వాలలతోనూ అపరంజి వంటి పాదములతో. అందుకని 1988లో బంగారపు రవ్వలు అలా కమ్ముకొని చెప్పడానికి కారణం. ఎందుకని ఆయన ఇలా ప్రత్యక్షమయ్యాడని తెలియడం కోసమే ఆయన అలా జరిగించాడు. ఆయన నామమున స్తోత్రం. కాబట్టి ఇక్కడ అపరంజి వంటి పాదములతోనూ కనబడుతుంది, అంటే న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. ఇక్కడ మీ వేకో చుక్కని ఇచ్చిందని అన్నాడు ఆయన. యెజబెలుని బహు శ్రమల పాలు చేస్తానంటున్నాడు ఆయన. జడ్జిమెంట్, తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. ఈ న్యాయమైన తీర్పులో, ఈ తీర్పు దినములో ఎవరు ఎత్తబడతారండి? వేకో దూతను పొందుకొని వారు. వేకో జామున ఆయన అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ యొక్క వర్తమానాన్ని, ఆ వేకో దూతని అందుకని వారికి ఇచ్చేదను అన్నాడు ఆయన. వేకో చుక్కని ఇచ్చేదని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన వేకో చుక్కగా నీకు ఉన్నాడు ఆయన. ఆయన నామమున స్తోత్రం. అంటే నువ్వు పొందుకుంటున్నావు వేకో చుక్కని, నీకు ఇస్తున్నాడంటే నువ్వు ఆయన పొందుకుంటున్నావు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. తూర్పు నక్షత్రం కనపడి పడమర వెళ్ళి, ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను స్వరం వినపడి. మరి తీర్పే కదా అది. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా ప్రత్యక్షమై ఉన్నాడు? అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై ఉండి ఇప్పుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమైన ఆయన అగ్ని చేత మనల్ని పైకి లేపుతున్నాడు. అంటే మనల్ని విశ్రాంతిలోనికి, నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశింపజేస్తా ఉన్నాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ వెళ్తున్నామనండి? అందుకని నాకు నీతిని దయచేయను ఆయన, సమాధానం దయచేయను ఆయన, నీ యందు నాకు ఆనందాన్ని దయచేయను ఆయన. ఆ నిరంతరము నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నువ్వు అడుగుతా ఉన్నావు. ఇప్పుడు నాకు ఆ రాజ్యాన్ని దయచేయి, నాకు అది కావాలని ఆయన. ఎందుకంటే ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందం కలిగి లేకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. నువ్వేమైపోతావు చెప్పండి? విడిచిపెట్టబడతావు. అందుకని విడిచిపెట్టబడకూడదని నీవు ఈ సమయంలో ఆయన్ని అడుగుతా ఉన్నావు. నాయన నాకు ఆ రాజ్యం కావాలి నాయన, ఈ రాజ్యం నాకు కావాలి నాయన. అందువలన ఈ రాజ్యంలోనికి ప్రవేశించడమే నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించడం. అదేవిధంగా మీరు గమనిస్తే చూడండి, తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకమున అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై సర్వశక్తిమంతుని నెరుగని వారికిని, అంటే సర్వశక్తిమంతుని ఎరుగని వారికిని, మన యేసు మెస్సీయ సువార్తకు లోబడని వారికిని
ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు. లోకంలో ఎవరైతే ఆ రోజుల్లో దశనీయుల సమాజాన్ని శ్రమపరిచారో, బాధ పెట్టారో, నిందలు మోపారో, మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏదో విధంగా శ్రమ పెట్టారో అలాంటి వారికి చూడండి, వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ. ప్రతిదండనలో ఏమంటే ప్రతిగా అంటే వారు చేసిన క్రియలు తగిన విధంగా మరలా జీతం ఇవ్వడమే ప్రతిగా. నువ్వు చేసిన పనికి ప్రతిగా ఏమిస్తారు? జీతం ఇస్తారు. అలాగే చేసిన పనికి, వారి యొక్క చెడ్డ పనులకి, వారి కలుగు చేసిన హింసలకి, శ్రమలకి, బాధలకి, అంటే నిజమైన వారిని, నీతిమంతుల్ని శ్రమ పెట్టినటువంటి వారి మీదకి ఆయన ఉగ్రత వచ్చేస్తారు. ఆ ఉగ్రతే వారికి జీతం, వారికి ప్రతిదండన. అందుకని యెషయా గ్రంథము మనం 61లో చూడండి, హితవత్సరము ప్రకటించుటకును, ఆ తర్వాత ప్రతిదండన దినము ప్రకటించుటకును. అందుకని మోషే ఏలియాలు వస్తారు రంగం మీదకి. ఏమండి, మోషే ఏలియాలు రంగం మీదకి వస్తారు. ఆయన యొక్క అనగా మెస్స యొక్క ప్రభావం కనపరుస్తారు. వాళ్ళు 1,44,000 మంది యూదులు ఆయనతో తిరుగుతారని వాక్యం చెప్తా ఉంది. అది ప్రతిదండన దినములవి. అదే శ్రమకాలము 3.5 సంవత్సరము చాలా భయంకరంగా ఉండబోతా ఉంది. అందుకని ఇప్పుడు కూడా ప్రతిదండన దినము రాబోతా ఉంది. అందుకని 2వ రాకడలో ప్రతిదండన దినము ప్రకటించుటకును, స్తుతి వస్త్రమని, ఏమంటే ఉల్లాస వస్త్రమని, ఆనంద తైలమని, ఇవన్నీ నీకు ప్రతిదండన దినం ప్రకటించబడతా ఉంది. స్తుతి వస్త్రాన్ని ధరించుకుంటున్నాం. పేదవాళ్ళకి ప్రతిదండన దినం రాబోతుంది. ప్రతిదండన దినం అంటే లోకానికి ఆయన జీతం ఇవ్వబోతూ ఉన్నాడు. శ్రమ పెట్టిన వారికి, ఇజబేల్ లాంటి వారికి జీతం ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు స్తుతి వస్త్రాన్ని ధరించుకో, ఆనంద తైలాన్ని పొందుకో, ఉల్లాస వస్త్రం, పూదండ చెప్పలేదు ఆయన. అవన్నీ కూడా నీవు ఇప్పుడు పొందుకుంటున్నావు. ఆయన నామనిస్తాం. నేను ఎక్కడున్నాయి? ఆ రాజ్యంలో ఉన్నాయి. ఈ రాజ్యంలో నువ్వు ప్రవేశించడం ద్వారా ఇవన్నీ నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈ చివరి సమయం ఏమిటనండి, ఆయన అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమయ్యాడు. అనగా తన ప్రభావం కనబరుచు దూతలతో కూడా అగ్ని జ్వాలల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకని ప్రకటన గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో మనం చూసాం, అగ్ని జ్వాలలతో ఆయన అక్కడ కనబడుతూ ఉన్నాడు. అలాగే అనగా 1వ అధ్యాయంలో, అలాగే 2వ అధ్యాయంలో కూడా అగ్ని జ్వాలల వంటి కన్నులతో కనబడుతూ ఉన్నాడు ఆయన. అపరంజి వంటి పాదములతో కనబడుతున్నాడు ఆయన. కాబట్టి తీర్పు తీర్చేటప్పుడు ఆయన ఎలా ఉంటాడు చెప్పండి? అగ్ని జ్వాలలతో ఉంటాడు ఆయన. అవి తీర్పును చూసేస్తామని, బంగారము కానీ అగ్ని కానీ. అందుకని అగ్ని నేత్రములతో 7 సంఘకాలంలో ప్రపంచం అంతా చూశాడు ఆయన. ఏమండి, ఇప్పుడు ఆయన అగ్ని జ్వాలలతో 7 దీపస్తంభాల మధ్య లేడు. ఆ 7 సంఘకాలాలు అయిపోయాయి. 8వ దినంలో మనం ఉన్నాం. న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. రంగం మీద ఉన్నాడు. ఇప్పుడు బలిష్ఠకు దూతగా ఉన్నాడు ఆయన. అందుకని ప్రకటన గ్రంథము 10వ అధ్యాయంలో మనం చూస్తే, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము ఇక్కడేమి రాయబడిందంటే, ఆయన ముఖము సూర్యబింబం వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభం వలె ఉన్నాయని ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ కూడా అగ్నితో వచ్చాడని మనకు అర్థమైపోతా ఉంది. అగ్ని, లేకపోతే ఆ బంగారము, అపరంజి అంటే ఇక్కడ ఆయన ఆ పాదములతో కనబడతా ఉన్నాడు. ఆయన అగ్ని స్తంభం, అగ్ని వంటి ఆ పాదములతో ఆయన కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆ విధంగా వచ్చాడు. ఎందుకంటే ఆ పాదములు ఏమిటంటే అవి పిల్లారా, ఆ యొక్క బంగారము, ఆ పాదములు దేని సూచిస్తూ ఉన్నాయంటే రోమా సామ్రాజ్యం నాశనం చేయడాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన ధూళివలిగా మారుస్తాడని, ధూళివలి మారిపోద్దని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి పిల్లారా, అందుచేత ఆయన ఆ విధంగా న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన అగ్ని వంటి పాదములతో, లేకపోతే బంగారం వంటి పాదములతో, ఆ నేత్రాలతో ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రత్యక్షమై రంగం మీద ఉన్నాడు ఆయన. అందువల్లే మనం 7వ దూత కాలంలో మనం లేము, 5 రకాల పరిచయ కాలంలో మనం లేము. ఆయనే 8వ దూతగా ఉన్నాడు. ఆయన బలిష్ఠకు దూత అని ఉంది. మరి 8వ దూత అనేది అర్థం అది రాయకపోయినంత మాత్రం చాలామంది 8వ దూతను ఎక్కడ ఉందండి అంటారు చాలామంది.
దూతని ఉంది కదా అక్కడ, 7 దూతల తర్వాత మరి బలిష్టకు దూతని మరి కనపడుతుందా లేదు మరి 8 అది కూడా లెక్కలు రావడానికైతే చెప్పాలి. 7 తర్వాత 8 మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? 7 తర్వాత బలిష్టకు దూత 8 ఎవరిని అడిగినా చెప్తారు. అలా రాయలేదు కదా బైబిల్లో, ఇక్కడ లేదు కదా బైబిల్లో, అక్కడ లేదు కదా బైబిల్లో అంటారు ఈ పనికి మన వాళ్ళు చాలామంది. వాళ్ళకి అర్థం కాక మరి ఆయన ఎవరైతే ఎన్నో దూతలు చెప్పమన్నాడు. మరి ప్రకటన 10లో కనపడుతున్నాడు కదా ఆయన, మరి 7 దూతల తర్వాత మరి ఈయన కనపడుతున్నాడు. మీరు ఎన్నో దూత అవుతాడు? 8 కాక మరి ఆయనే మొదటి దూత, ఆయనే 8వ దూత, ఆయన నమ్మనిస్తాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? అగ్ని జ్వాలల్లో ఉన్నాడు. ఇప్పుడు నీకు విశ్రాంతినిచ్చుటకును ఎవరైతే నీతిమంతులు హింసించారో, శ్రమ పెట్టారో వారిని శ్రమను కలుగు చేయడానికి ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆ ప్రభావం కనపరచు దూతలు అనగా మోషే, ఏలియా వస్తారు. వారి నోట నుండి అగ్ని బయలువెడలని కూడా వాక్యం చెప్తాము. వారి నోట కూడా ఏమంటే చెప్పండి, అగ్ని బయలువెళ్తుంది అన్నది బైబిల్లో. అలాగే ప్రకటన గ్రంథం 19లో ఆయన అగ్ని జ్వాలలతో, చూడండి ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము చూడండమ్మా. ఇక్కడ కూడా అదే మాట కనపడుతుంది. మన 19వ అధ్యాయం మొదటి నుండి మీరు చదవండి. అటు తర్వాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, యావేను స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన సర్వశక్తిమంతునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి, చూడండి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ఎలోహిమును స్తుతించుడు అని ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుతున్నది. అప్పుడు ఆ 24 పెద్దలలో 4 జీవులను సాగిలపడి ఆమేన్ ఎలోహిమును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు సర్వశక్తిమంతునికి నమస్కారము చేసిరి. మరియు సర్వశక్తిమంతుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, మీరందరూ ఆయన స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వచ్చును. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ఎలోహిమునకు మన సర్వశక్తిమంతుడు ఏడుచున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్యతను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన మహింపరచదమని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సంగపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతి క్రియలే. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు సర్వశక్తిమంతుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ మెస్సీను గురించి నీ సహదాసులతోనూ సహోదరులతోనూ సహదాసుడును సర్వశక్తిమంతునికి నమస్కారము చేయము. మెస్సీని గురించిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. మరియు పరలోకము తెరవబడినట్టు చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామం గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయు
యుద్ధము జరిగించున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. రాయబడిన ఒక నామము ఆయన కలదు, ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు. ఆయన నామనిస్తాను. ఇక్కడ కూడా అగ్ని జ్వాలల్లో కనబడుతున్నాడు. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. సర్వశక్తివంతుడు ఇప్పుడు ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? అగ్ని జ్వాల. యెషయా గ్రంథంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 66లో ఒకసారి మీరు చూడండి అమ్మా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 15వ వచనం. ఆలకించుడి, మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో కత్తించుడుకును యావే అగ్ని రూపముగా వచ్చున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరబడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యావే చేత అనేకులు హతులవుతారు. చూడండి, ఇక్కడ గద్దించుటకును హతము చేయడానికి, ఏమండి అంటే ప్రతీకారము చేయుటకును ఆయన కోపముతో అగ్ని జ్వాలలతో ఆయన గద్దించుటకును ప్రతీకారము చేయుటకుని. ఇప్పుడు మనం ఆయన ఏం చేస్తాడంటే గద్దిస్తూ ఉన్నాడు. ఎక్కడండి ఈ లోకం అంతం కాబోతా ఉంది, నాశనం కాబోతా ఉంది. ఏలియాను కూడా అందుకని ఏలియా ఎక్కువ రథాన్ని అన్నాడు. ఆయన ఒక స్వరమని విన్నాడు ఏలియా. అప్పుడు ఆ స్వరమును బట్టి ఏలియా అగ్ని రథంలోనికి ఎక్కి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే యెజెబెలు ఆమె రాజ్యము ఇక నాశనం కాబోతా ఉంది. ఆమె అధికారం చేసి ఉపదేశించి అన్య బోధనలు తీసుకొచ్చి ఇజ్రాయిల్ అందరిని కూడా పాడు చేసింది. ఆమె చెడగొట్టేసింది. ఆమె ఆరాధన అంతా కూడా విగ్రహారాధనగా మార్చేసిందంతా కూడా. చాలా భయంకరమైన పాపాత్మురాలు కాబట్టి ఆమె నాశనం కాబోతుంది. కాబట్టి ఏలియా నువ్వు ఎక్కిరా అన్నాడు. అగ్ని జ్వాలలో ఉండి ఒక స్వరం వచ్చింది. ఏలియా ఏమయ్యాడు చెప్పండి? ఆ యొక్క అగ్ని రథములోనికి కూర్చున్నాడు. పైకి ఆరోహణ వెళ్ళిపోయాడు ఆయన. అందుకని మనల్ని కూడా ఎవరు తీసుకెళ్తారు పైకి? అగ్ని, పరిశుద్ధాత్మే, వాక్యమే. ఈ వర్తమానమే నిన్ను పైకి తీసుకెళ్ళేది. ఈ వర్తమానం ఏం చేస్తుంది నిన్ను? ఏమండి మీ వర్తమానం ప్రత్యేకత ఏంటండి? రాబోయేదాన్ని ముందుగా తెలియజేసి, జరగబోయేదాన్ని ముందుగా తెలియజేసి ఈ లోకం నుండి తెంచివేసే వర్తమానం ఆయన. హల్లెలూయా. ఏలియా తెంచివేసిందా లేదా? మరి ఏలియా ఏమైపోయాడు చెప్పండి? లోకం అన్నిటి నుండి కూడా తెగిపోయింది. అతడి మనస్సు లోక సంబంధమైన వాటి మీద నుండి ఏలియా మనసు తెగిపోయింది. ఎక్కిరమ్మనగానే అతడి మనసు ఇంకా ఆయన వైపు తిరిగిపోయింది. ఆ స్వరం వైపు తిరిగింది. ఎక్కిరమ్మనే స్వరం వైపు మనసు పెట్టాడు. ఇంకా ఆయన లోకం వైపు లేదు. లోతును కూడా బయటికి రమ్మన్నప్పుడు లోతు ఆ దూతల స్వరం వైపు మనసు పెట్టాడు ఆయన. అందుకని నా గొర్రెలు నా స్వరవీనును అవి వెంబడించును అన్నాడు. ఆ స్వరమును వెంబడించి ఏమండి ఆ గొర్రెలు. అలాగే నీవు కూడా ఎక్కురమ్మనే స్వరం వినపడగానే ఆ స్వరం వైపు నీ మనసు పెడతావు. ఈ వేరే దుక్కు పెడతావు నువ్వు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఏమండి నీ మనసు దేని మీద ఉంది? మాటల మీద ఉందా? లేకపోతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆ సట్టుల గురించి, ఆ గిన్నెల గురించి, ఆ కుళాయి గురించి, లేకపోతే ఆ పనులు ఈ పనుల గురించి ఆలోచిస్తుంటావు నువ్వు? ఇక్కడ ఆ స్వరాన్ని వింటుంటావు. అలాగే ఎక్కి రమ్మని వర్తమానాన్ని బట్టి నువ్వేం చేస్తున్నావంటే ఎక్కి రమ్మని ఆ స్వరాన్ని బట్టి నీవు ఆ స్వరముని విని ఆ స్వరం వైపు వెళ్తుంటావు. ఆయన హల్లెలూయా. ఆ స్వరం ఎటువైపు వెళ్తుందో ఎక్కి రమ్మంటుంది. కాబట్టి నీ మనసు పైకి పెడతావు. ఎక్కి రమ్మంటే పైకి ఎక్కి రమ్మంటున్నాడు. కాబట్టి నీ మనసు యొక్క ఆ యొక్క మనసుని ఆయన వైపు ఈ వర్తమానం వైపు ఉంచడమే ఎక్కి రమ్మని స్వరం వైపు ఉంచడం.
భూ సంబంధమైన వాడి వైపు ఉంచు నీ మనసు. ఏమండి, భూ సంబంధమైన స్వరాలు అనేకం ఉన్నాయి. అవి అన్ని కూడా నిన్ను లోకంలో లాగుతూ ఉంటాయి. ఇజ్రాయిల్ కూడా ఆ యొక్క ఈజిప్టు ఆ రథాల్లో ఉన్నటువంటి వారు, ఇజ్రాయిల్లారా వెనక్కి రండి, ఇజ్రాయిల్లారా వెనక్కి రండి అని పిలిచారు. వాళ్ళు కూడా ఆ స్వరాలు కూడా వినపడ్డాయి. ఆ స్వరాల వైపు వాళ్ళు చూడలేదు. అందుకని నిర్గమాకాండం 14వ అధ్యాయంలో అగ్నిమేఘములో దూతగా ఆయన ఉన్నాడు. ఆయన ఇప్పుడు కూడా అంతే. లోకంలో కూడా అనేక స్వరాలు వినబడతా ఉంటాయి నిన్ను లోకం వైపు లాగడానికి. ఇదిగో డబ్బిస్తాను ఇలా వచ్చేయండి, ఇదిగో అవి ఇస్తాము ఇలా వచ్చేయండి, ఇదిగో ఈ ఫంక్షన్లకు రండి, లేకపోతే ఇదిగో ఆ లోక కార్యాలకు రండి, లోక ఫంక్షన్లకు రండి, లోక ఆనందాల దగ్గరకు రండి, లోక సంతోషాల దగ్గరకు రండి. లోకస్తుల దగ్గర ఏముంటుంది? లోక ఆనందం ఉంటుంది. లోక ఫంక్షన్ల దగ్గర ఏముంటుంది? లోక ఆనందం ఉంటుంది. లోక ఆనందాలు ఉంటాయి. ఒకరినొకరు ఆనందంగా ఏం చేస్తారు చెప్పండి? మాట్లాడుకుంటూ ఆనందంగా, ఏమంటే తింటూ ఆ ఫంక్షన్లో ఆనందంగా సూపర్గా ఉంటారు. వాళ్ళ లోకానందం. వాళ్ళు పిలుస్తూ ఉంటారు నిన్ను. ఆయనేం పిలుస్తుంటాడు, ఆయన ఏం చేస్తుంది? లోకం కాలిపోబోతుంది, లోకం అంతం కాబోతూ ఉంది, నువ్వు రా, పైకి రా, పైకి రా. వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు. నీతి మీద మనసు పెట్టుకో, వాక్యం మీద మనసు పెట్టుకో, సమాధానం కలిగి ఉండి ఆయనతో నువ్వు ఎత్తబడతావు. ఆయన ఆనందించు, నువ్వు ఎత్తబడతావు. ఈ స్వరం ఏముంది? బోరస్వరంలో ఏముంది? బోరధ్వనిలో నీతి కలిగి ఉండు. అందుకనే ఎక్కువ వర్తమానం నమ్మేవారి నీతిమంతుడు. చాలామంది నామముల బాప్తిజం పొందాం నీతిమంతులు అనుకుంటా ఉంటారు. నీతిమంతులు లేరు నేను అంటలేదు. నామములను బాప్తిజం పొందడం ద్వారా నీతిమంతుడివి. కానీ ఆ నామములు బాప్తిజం పొంది తర్వాత వాక్యం తిరిగిపోయి ఉన్నారు చాలామంది. అంతచేత వాళ్ళు నీతిమంతులు గారు. నీతిమంతుడా కాదని రుజువు చేయబడింది ఎప్పుడనేటి? నామముల బాప్తిజం పొందిన తర్వాత ఈ వేకుచుక్కు వర్తమానం ఎవరైతే నమ్ముతాడో వాడే నీతిమంతుడు. ఆయన నమ్మిస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని తిరస్కరిస్తున్నాడంటే వాడు నీతిమంతుడు ఎలా అవుతాడు? బైబిల్లో రాయబడిన వేకుచుక్కు వర్తమానమును తిరస్కరిస్తున్నాడంటే వాడు నీతిమంతుడు కాడు. మరి బ్రహ్మాం గారు చెప్పిన రీతిగా ప్రధాన నక్షత్రము యెహోషువ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ రాజ్యం యొక్క సంగతులు మీతో ముఖాముఖిగా పంచుకుంటాడు. బలిష్ఠులకు దూతగా అగ్ని జ్వాలలతో ఆయన్ని ముఖాముఖిగా మాట్లాడుతున్న సమయం ఆయన అమరుస్తాడు. హల్లెలూయా. అందుకని మరి మిగతా వాళ్ళతోటండి, మిగతా వారిలో ఉన్నది ఏలియా ఆత్మ, అది మెస్సయ్య ఆత్మే. కానీ ఆ ఆత్మ కలిగి వాళ్ళు ఏం చేశారంటే మెస్సయ్య యొక్క దాసులుగా ఉన్నారు. వాళ్ళు ఆయన అమరుస్తాడు. కానీ ఈ ఆత్మ ఎవరిది? యజమానిగా రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన యజమానిగా రుజువు చేసుకున్నాడు. యజమాని మాట్లాడుతున్నాడు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు అర్థం. ఆయన అమరుస్తాడు. మెస్సయ్య అంటే ఎవరు? యజమానే కాదా? వాని పని నియమించి ఆయన వెళ్ళిపోయాడని ఉంది. అలా పని అప్పగించి వెళ్ళిన ఆయన మళ్ళీ రంగం మీదకి వచ్చాడు. ఇప్పుడు వేకు దూతగా వేకు నక్షత్రంగా బయలుపరుచుకున్నాడంటే యజమాని. కాబట్టి ఆ యజమానిగా ఇప్పుడు ఉన్నాడు. కాబట్టి యజమాని మాట్లాడడమే ముఖాముఖిగా మాట్లాడమైనది. ఆయన హల్లెలూయా. అందుకని యజమాని ఏం చేస్తాడు? వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అందువల్ల వానికి జీతం ఇచ్చేస్తాడు యజమాని. అందువల్లనే ఇప్పుడు యజమాని నీతో మాట్లాడుతున్నవాడు. ఏలియా కాదు. ఏలియా పరిచర్య అయిపోయింది. ఏమండి? ఏలియా పరిచర్య 5 రకాల పరిచర్య ఉంది. వాళ్ళ యజమానులు కాదు. వాళ్ళు ప్రవక్తలు, కాపరులు, ఉపదేశకులు, ఇలాగ 5 రకాల పరిచర్యలు. వాళ్ళు యజమానులు కాదు, వాళ్ళు పనివారు. వాళ్ళు కూడా జీతం తీసుకునేవారే. అందరూ కూడా ఏమైనారు చెప్పండి? మనం ఆయన న్యాయపీఠ మీద మనం ప్రత్యక్షము కావాలని ఉంది బైబిల్లో. కాబట్టి ఇప్పుడు ఆయన యజమానే స్వయంగా నీతో మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై. కాబట్టి పిల్లారా, ఇది యజమాని యొక్క కాలము. ఆయన హల్లెలూయా. అందుకని ఏలియా తీర్పు తీర్చలేడు. తీర్పు తీర్చే అధికారం ఏలియాకు లేదు. ఏలియా కాదు. ఏమండి? 7 సంఘాలు 7 దూతలు కాదు, ఆయనే ఇవ్వాలి. అందుకని ఇప్పుడు వేకు చుక్కగా నీకు జీతం ఏమిటంటే ఆయనే నీకు జీతం.
అంతకంటే ఇంకేం కావాలండి? ఆయన ఉంటే చాలు నీకు. ఆయనే నీ ఆస్తి, ఆయనే నీ సమస్తం. ఆయన లేకుండా ఎన్ని ఉన్నా ఏమి ఉపయోగం. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, మీకు ఎంత ఆస్తి ఉందండి అంటే, మాకు మెస్సయ్యే ఆస్తి, ఆయన నమస్తే. హల్లెలూయా. ఎవరో కాదు, ఆంటీ వాళ్ళ హస్బెండ్ అన్నమాట. మాకు మెస్సయ్యే ఆస్తి, ఆయనే మా యొక్క. ఆయన ఉంటే కృప ఉన్నట్టే, ఆశీర్వాదం అంటే అన్నీ కూడా ఆయన తీసుకుంటాడు. ఆయన బాధ్యత వహిస్తాడు నీ జీవితంలో. మరి ఎవరు అలాంటి బాధ్యత వహించరు కాబట్టి ఆయన నీకు తోడుగా ఉండడమే, ఆయన నీతో ఉండడమే, నువ్వు ఆయన్ని పొందుకోవడమే గొప్ప ధన్యత అయినది. ఆయన నా ప్రశ్న. హల్లెలూయా. నాకు ఎవరు అక్కర్లేదండి, మా ఆయన ఉన్నాడు చాలండి, మా ఆవిడని చాలండి అనుకున్నావు అనుకోండి, ఉగ్రతలో పడిపోతావు. నువ్వు పొందుకోవాల్సింది ఎవరిని? అందుకనే ఈ సమయం ఏంటంటే వివాహం అంటారు. వివాహం ద్వారానే పొందుకుంటారు. నీ భర్తను నువ్వు ఎలా పొందుకున్నావు? వివాహం ద్వారానే పొందుకున్నావు. వేరే విధంగా పొందుకున్నావు నువ్వు, వేరే విధంగా కాదు. వివాహం ద్వారానే కదా భర్త సొంతం అయ్యేది. అలాగే భార్యను ఎలా పొందుకుంటాడు భర్త? వివాహం ద్వారానే. ఇంకా ఆయన పొందుకున్నట్టే. వివాహం కాకుండా పొందుకున్నట్టు కాదు, వివాహం ద్వారానే పొందుకుంటారు. కాబట్టి ఇప్పుడు కూడా వేకువ దూతను మనం ఎలా పొందుకుంటున్నామంటే వివాహము ద్వారా ఇచ్చేదను. మనం కొన్నిసార్లు అంటాం, మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇవ్వాలనుకుంటున్నామండి అంటాం. అంటే ఇచ్చేదనంటే దాని అర్థం ఏమిటి? పెళ్లి చేస్తే ఇచ్చేసినట్టే లెక్క. మా అమ్మాయిని మీకు ఇద్దాం అనుకుంటున్నామండి, మా అబ్బాయిని మీకు ఇద్దామండి అనుకుంటున్నారు చాలామంది. ఏ విధంగా ఇచ్చేస్తారు? పెళ్ళి అయితే ఇచ్చేసినట్టు లెక్క. అంతేకాని పెళ్లి కాకుండా ఏమి కాకుండానే ఇచ్చేస్తున్నాం అంటే ఇచ్చేసినట్ట కాదని. ఇస్తున్నాం అంటే దాని వివాహము ద్వారా. అలాగే వేకు చుక్కని ఇచ్చేదినంటే వివాహముడు ద్వారా నీకు భర్తగా ఆయన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన పొందుకుంటున్నావు. వేకు దూత ఆయన నమస్తాను. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, లోకం ఏం పొందుకుంటుంది చెప్పండి? ప్రతిదండన, ఉగ్రత, న్యాయాధిపతిగా వచ్చి ఇప్పుడు నీకేం చేస్తున్నాడు ఆయన? అందుకని నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందమే తలరాయి అని చెప్పాడు. ఆ తలరాయి అనగా మెస్సయ్యే. ఆ నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ, ఆనందాన్ని పొందుకోవడమే ఆయన్ని పొందుకోవడం. ఎందుకంటే నీతి అనగా ఆయనే, సమాధానం అనగా ఆయనే, పరిశుద్ధాత్మ, ఆనందం అన్నా కూడా ఆయనే. అవి పొందుకోవడమే నువ్వు ఆయన్ని పొందుకోవడం. అప్పుడు కత్తిపూడి కొండ మీదకి వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన బయలుపరిచాడు. ఆయన బయలుపరిచాడు. ఎందుకంటే ఆ వర్తమానము నాకు ఆ వర్తమానం ఎలా వివరించాలో నాకు అర్థం అవట్లేదు. ఏ వర్తమానం అంటే అక్కడ 8 గురించి బయలుపరిచాడు ఆయన మొదటి ప్లేస్లో. రెండవ చోట 4 జాముల గురించి బయలుపరిచాడు. 3 గురించి బయలుపరిచాడు. అక్కడ 8 మంది ఉన్నారు. రెండవ చోట 4 ఉన్నారు. ఇక్కడ 3 ఉన్నారు. దాన్ని ఎలా వివరించి చెప్పాలా అనుకునేవాడిని. నాకు అర్థం అవట్లేదు దాన్ని బోధించడం. అప్పుడు ఆ కొండ మీద దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ట్రయాంగిల్ అని బయలుపరిచాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బయలుపరిచింది అదే ఆయన. ఒక ట్రయాంగిల్ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ, ఆనందము. ఒక ట్రయాంగిల్ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆయనే వేకు నక్షత్రము. ఆయనే తలరాయిగా 8, 4, 3 8వ దినము 4వ రాత్రి యొక్క 4వ జాము 3వ గడియ. ఆ పునరుద్ధానాన్ని సూచిస్తూ ఉంది ఆ నక్షత్రం, ఆ తలరాయి. ఆయన బయలుపరిచాడు. ఆయన దీన్ని నువ్వు పొందుకోవడమే, తలరాయిని నువ్వు పొందుకోవడం. ఈ ప్రణాంగార సంఘాల్లో కొంతమంది బోధకులు అది అర్థం కాక ముందేం చెప్పి ఇప్పుడు మానేశారు. అలా చెప్పడం మానేశారు. ముందేం చెప్పేవారండి, ఒక త్రికోణమేమో వధువు అంట, ఒక త్రికోణమేమో మెస్సీ అంట. ఆ మెస్సీ వచ్చి ఈ వధువుని కలిశాడంట. ఇద్దరు కలిసి వేపుచ్చుకున్నారంట. వధువు వేపుచ్చుకుంటున్నాడు. మరి మీ హృదయంలో వేకొచ్చుకో ఉదయించిననుంది. మరి వధువు వెళ్ళి ఉదయించిందా? ఎవరి హృదయంలో ఉదయించిందంటే ఎవరు జవాబు చెప్పలేదు. సరిపోవట్లేదు అది.
ఆ రాజ్యమే నీ హృదయంలో ఉదయించింది. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆ రాజ్యాన్ని నువ్వు హృదయంలో పొందుకోవడమే, ఆయన నీవు పొందుకోవడం. అందుకు ఆ రాజ్యానికి దేనికి సంబంధించి చెప్పండి? హృదయానికి సంబంధించి. ఎందుకంటే నువ్వు నీతి, ఆ సమాధానం, ఆ ఆనందం ఎక్కడ ఉంటుంది? నీ హృదయంలో ఉంటాయి. నీ హృదయంలో నుండి వచ్చాయి. మీకు అర్థమవుతుందండి? అంతేనా కాదంటారా? కాబట్టి ఇప్పుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై ఆయన నిన్ను ఆ రాజ్యంలో ప్రవేశింపజేయడం అంటే ఆయన నీవు ఏకమవడం. ఆయన దాన్నే వివాహం అంటారు. అంటే నీకు ఇస్తూ ఉన్నాడు ఆయన. వేకు చుక్క నీవు పొందుకుంటున్నావు. తర్వాత ఏమి రాబోతుంది? ప్రతిదండన రాబోతా ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఆయన ఎవరనండి? యజమాని. ఇది యజమాని కాలమే తప్ప అందరూ కూడా వచ్చి జీతం తీసుకునే కాలం. ఎవరయ్యా అంటే అందరూ ఎవరు? మరి జీతం అందరూ ఎవరున్నారు? మృతులు జీతం తీసుకునే సమయం ఇది. పునరుద్ధానం. సజీవులు రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోవడం. అలాగే లోకంలోని వారు నశించబోతూ ఉన్నారు. వారికి చేతివి. అందుకని పిల్లారా, ఇప్పుడు న్యాయాధిపతి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై ప్రతిదండన, విశ్రాంతిని, శ్రమ పెట్టిన వారికి ప్రతిగా శ్రమ, మేలు చేసిన వారికి, కనికరం కలిగిన వారికి, అందుకే కనికరం గలవారు జనులు కనికరించబడతారని చెప్పాడు ఆయన. కనికరం కలిగిన వారు కనికరం పొందుతారు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఆయన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. అందుకని ఆరాధన మానకుండా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆరాధన హాజరవుతూ ఉండాలి. నేను ఆ పనులు ఈ పనులు చేస్తున్నాను కదా, ఆదివారం మానేస్తే ఏమైపోద్దులే, బుధవారం మానేస్తే ఏమైపోద్దులే, శనివారం మానేస్తే ఏమైపోద్దులే అనుకోకండి. అన్ని నెరవేరిస్తేనే వస్తారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందండి? నేను ఏదో ఒక ఆదిత్యమో పరిచయం ఒకటి చేస్తున్నాను కదా, అంత మాత్రం చేత వినబడతానా అని అనుకోకండి. అవి చేస్తే సరిపోద్దులే అన్నాడు ఆయన? అనలేదు. ఆజ్ఞలను నెరవేర్చి ఒక్క ఆజ్ఞన మీరిపోయినా అపరాధులు అన్నాడు ఆయన. ఇంత చేసాం మరి చిన్నదానికే మనం విడిచిపెట్టేస్తాడేంటి అని అనుకోకండి. పరిపూర్ణులుగా ఉండడం అంటే ఏ లోపం లేకుండా ఉండడమే పరిపూర్ణత. ఆయన నమ్మకం. అదే నీవు పరిపూర్ణంగా ఆయన యొక్క మంచి లేకపోతే ఆయన స్వరూపమును కలిగి ఉన్నప్పుడు హృదయం నీ విషయంలో ఏ దోషారోపణ చేయదు. ఏ దోషారోపణ చేయడం లేదంటే వాక్య విషయంలో నువ్వు పరిపూర్ణుడుగా ఉన్నట్లెక్క, పరిపూర్ణురాలుగా ఉన్నట్లెక్క. హృదయం కనుక నువ్వు ప్రార్థన చేయడం లేదను, ఏమండి, లేకపోతే వాక్య ప్రకారంగా లేవను, లేకపోతే ఎలాగ నీలో గర్వం ఉందను, లేకపోతే నీ హృదయమే చెప్పేస్తుంది. నీలో అసూయ ఉందను, నీకు లోకాశలు ఉన్నాయను, నువ్వు ఏదో వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయి నువ్వు ఐక్య విచారాలతో ఉంటున్నావు. నీ హృదయమే. దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, దాన్ని బట్టి నువ్వు సంబంధపరుచుకుంటూ ఉంటావు. నీ హృదయమే నీవు మొదటి స్థానము. మొదటగా నీవు లోకాన్ని ప్రేమిస్తున్నావు, లేకపోతే లోక సంబంధమైన వాటినో, లేకపోతే నీ ఇంట్లో వాళ్ళనో, లేకపోతే మొదటగా వాళ్ళని ప్రేమిస్తున్నావు. ఆయన వెనక పెట్టేస్తున్నావు, ఆయన వెనక నెట్టేస్తున్నావు. నువ్వు నీ హృదయం చెప్పేస్తావు. నేను కక్ష ఉన్న హృదయం చెప్పాను. నీకు కొంచెం కోపం ఎక్కువ, నీ హృదయం చెప్పేస్తుంది. మీకు అర్థమవుతుందా? నీకు ప్రార్థన తక్కువ, హృదయం చెప్తుంది. నేను నిత్యం ప్రార్థన చేయట్లేదు, మాట ఎందుకు, క్రియ ఎందుకు నువ్వు అని హృదయం ఎప్పటికప్పుడు మనకు చెప్తూ ఉంటుంది. అది చెప్తూ ఉందనంటే నువ్వు దాని గురించి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. హృదయం హృదయం తెలియజేస్తూ ఉన్నప్పుడు కనుక నువ్వు దాని గురించి నాయన నన్ను క్షమించిన ఆయన ప్రార్థన చేసుకోలేదు అనుకోండి, హృదయం కఠినమైపోతుంది. అప్పుడు నీకు ఇవేమి తప్పు అనిపించదు, ఇవేమి పాపం అనిపించదు. నిరంతరం ప్రార్థన చేయకపోయినా పాపం అనిపించదు. అప్పుడు హృదయం దోషారోపణ చేయడం మానేస్తుంది. ఇక చెప్పదు హృదయం, ఇంకా అరవదు. కుక్క మొరుగునట్టు మొరుగుతూ ఉంటుంది, బౌ 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 అని. నువ్వు ఎప్పుడైతే ఆ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావో, ఆ మొరని నిర్లక్ష్యం చేస్తావో, అప్పుడు ఇంకా తప్పని అనిపించదు. ఇంకా నీ నిత్యం ప్రార్థన చేయకపోయినా పాపంగా అనిపించదు, లోపడకపోయినా పెద్ద పాపమే అనిపించదు. ఇంకా ఇవన్నీ కూడా నీ తప్పుల కింద కనపడవు. ఇంకా నీ హృదయం దోషారోపణ చేయదు, ఇక కఠినమైపోద్ది హృదయం ఏమైపోద్ది చెప్పండి? రాయిలాగా కఠినమైపోయి ఏముందిలే, ఈరోజు వెళ్ళకపోతే ఏమైందిలే, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమైందిలే, ఈరోజు బైబిల్ చదవకపోతే ఏమైందిలే, అది మాత్రం చేత పరలోకం ఎలా ఏంటి
ఆ పాస్టర్ గారు ఆయన పని అది కాబట్టి అలా చెప్తుంటాడు, చెప్పాలి కాబట్టి. మన పని మనదే, మనం ధనం మనదే అని నువ్వు అనుకుంటే ప్రమాదంలో పడిపోతావు, ఉగ్రతలో పడిపోతావు. అందువల్ల ఇది పిల్లారా నీకు సంబంధించిన విషయం. ఇది నీవు ఆలోచించుకో, నువ్వు నిర్ణయించుకో. ఎత్తబడాలనుకుంటున్నావా? అడుగాయని. నాకు ఎత్తబడడం ఏమొద్దు, లోకస్తులతో పాపులతో పాటు ఆ మనుషులతో పాటు నేను కూడా ఉగ్రతలోకి వెళ్ళిపోవాలి, నరకానికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు. వెళ్ళాలనుకున్న చోటుకి వెళ్తాను శుభ్రంగా. అప్పుడు యాదన పడుతుకోని అక్కడుండి. కాబట్టి పిల్లలు ఆలోచించేయండి. న్యాయాధిపతిగా ఇప్పుడు ఆయన రంగం మీద ఉన్నాడు, యజమాని ఆయన. సువార్త ద్వారాలు మూసివేశాడు ఆయన. ఆయనకి అధికారం. సువార్త ద్వారం సువార్త ద్వారం తెరిచిన వాడు ఆయనే, సువార్త ద్వారం మూసివేసిన వాడు కూడా ఆయనే. మీకు అర్థమవుతుందండి? సువార్త ఆరంభించిన వాడు ఎవరు చెప్పండి? ఆయన హల్లెలూయా. మరి యోహాను మొదలు చెప్పాడు కదండి, నువ్వు అనొచ్చు. యోహాను చెప్పాడు. ఎవరి గురించి చెప్పాడు? మెస్సయ్య గురించి చెప్పాడు. మెస్సయ్యని పరిచయం చేశాడండి. మెస్సయ్య భూమి మీద ఉండగానే చనిపోయాడు ఆయన. కానీ నిజమైన సువార్త ఆరంభమైంది ఎవరి దగ్గర నుండి? మెస్సయ్య దగ్గర. మెస్సయ్య అనగా ఎవరు? పరిశుద్ధాత్మే. అపోస్తుల దగ్గర నుండి ఆయన రక్తమును గూర్చి సువార్త ప్రకటించడము ఆరంభమైంది. ఆయన మనిస్తారు. హల్లెలూయా. యోహాను గారు ఉన్నారు, ఆయన ప్రకటించారా? మెస్సయ్య యొక్క నామంలో మీరు బాప్తిజం పొందండి, ఆయన మీకోసం చనిపోయాడు అని ఆ ఒంటి చర్మం ధరించుకొని మిడతలు అడిగితే తింటే ఆయన బోధించాడా? చెప్పలా. ఆయన ఓన్లీ పరిచయం చేసి వెళ్ళిపోయాడు. ఏమండి? తర్వాత చెప్పింది ఎవరు చెప్పండి? అపోస్తులు బోధించారు. పేతురు వీళ్ళందరూ కూడా మేము ఆయన మహత్యమును కన్నులారా చూచిన వారమే. ఆయన యొక్క నామములోనే రక్షణ, నామంలో తప్ప ఏ నామంలో కూడా రక్షణ లేదని అపోస్తులు పౌలు వీళ్ళందరూ కూడా ఆ నామాన్ని గురించి ప్రకటించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ సువార్త ఆయన దగ్గర నుండే ఆరంభం. ఎందుకని నేడే రక్షణ దినము అని చెప్పాడు ఆయన. ఆయన నామనిస్తారు. ఇదే మీకు అనుకూల సమయము అని చెప్పాడు ఆయన. ఆ రక్షణ సువార్త ఆయన దగ్గర నుండే ఆరంభమైంది. అందుకని ఆ సువార్త నమ్మిన వారే పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మను పొందుకున్నారు, నామంలో బాప్తిజం పొందారు, పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారు. కాబట్టి పిల్లారా ఆలోచించేయండి. అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై ఉన్నాడు. నువ్వు ఆయన అడుగు. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. అడగాలి నువ్వు. నాయన ఉగ్రత ప్రతిదండన రాబోతూ ఉన్నది నాయన. లోకానికి ప్రతిదండన ప్రకటించబడబోతూ ఉన్నది నాయన, ప్రకటించబడతా ఉన్నది నాయన. లోకం నాశనం కాబోతుంది, వీళ్ళందరి మీద ఉగ్రత రాబోతా ఉన్నదని ప్రకటించబడతా ఉన్నది నాయన. ఈ ప్రతిదండన దినము ప్రకటించబడతా ఉంది. ఆ దినము మేము ఎత్తబడిన తరువాత ఆ 3.5 సంవత్సరం చాలా భయంకరంగా ఉండబోతా ఉంది. అది శ్రమకాలం. ఆ శ్రమకాలంలో నువ్వు నశించిపోకూడదు అని అనుకుంటే ఆయన్ని చివరి కాలంలో పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో, అడుగు. పదే పదే ఆయన అడుగుతూ ఉండు. ఏదో ఈ మందిరంలో ఉన్నప్పుడే కాదు, ఇంటి దగ్గర పనుల్లో ఉన్నా కానీ ఏదో నీ తెలివితేటలు చూసుకొని, నీ జ్ఞానాన్ని చూసుకొని ఉప్పొంగిపోవద్దు. నేను చాలా జ్ఞానవంతుని, చాలా తెలివైన వ్యక్తిని, నాకు అన్నీ తెలుసు. నువ్వు చేసే పనులు చూసుకొని ఉప్పొంగిపోవద్దు. నీ మాటలు చూసుకొని ఉప్పొంగిపోవద్దు. నేను చాలా బాగా మాట్లాడుతున్నాను, చాలా బాగా చేస్తున్నాను. నీవు చేసే పనులలో ఇలారా ఆయన అడుగు. ఆయన సహాయించి